గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏం చేయబోతున్నాము అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటువంటిది డెవలప్ అయి మేనేజ్మెంట్ అకౌంటింగ్గా మారింది. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఆర్థిక పట్టీల యొక్క విశ్లేషణ, అనలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటువంటిది మనం మొదలుపెట్టుకున్నాం. దానిలో ముందుగా కంపారిటివ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ స్టేట్మెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి స్పెసిఫిన్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఆ స్పెసిఫిన్ ఏ రకంగా చెప్పుకున్నామండి అంటే వివరాలు, ప్రీవియస్ ఇయర్, ప్రజెంట్ ఇయర్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అమౌంట్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ పర్సంటేజ్ చెప్పుకున్నాం. అంటే వివరాలు, తర్వాత గత సంవత్సరం మొత్తం, ప్రస్తుత సంవత్సరం మొత్తం, పెరిగిన లేదా తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతాన్ని చెప్పుకున్నాం. ఈ యొక్క నివేదికలో పైనుంచి దిగువకి ఏ అంశాలు పడతాయని చెప్పుకున్నామండి అంటే ముందుగా స్టేట్మెంట్లో అమ్మకాలు అనేటువంటివి తీసుకోవాలి. దాని తర్వాత అందులోంచి అమ్మిన వస్తువులు ఏమి ఎంత అయితే ఉందో అది తీసేయాలి. అది తీసేస్తే మనకి స్థూల లాభం అనేటువంటిది వస్తుంది. ఆ స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు ఏమైతే ఉన్నాయో, పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, ఇటువంటివన్నీ కూడా దాని నుంచి తీసేయాలి. తీసేస్తే అప్పుడు మనకి ఇక ఎంత వచ్చిందో ఆ మొత్తం పన్నుకు ముందు లాభం అని చెప్తాం. దాని నుంచి ఆదాయ పన్నును తీసేస్తే పన్ను తర్వాత లాభం ఎంత ఉంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. అదే మన నివేదికలో లాస్ట్ పాయింట్గా మనం తీసుకుంటాం. ఇది ఆదాయ నివేదిక తయారు చేసేటువంటి విధానం. అదే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనుకోండి, పర్ఫార్మాన్ని మీరు గర్భహాట్గా 2-3 సార్లు చదువుకొని అప్పుడు మనం దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. నమూనాను 2-3 సార్లు చూసినట్టయితే ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందో మీకు గుర్తుంటుంది. ముందుగా పైన సేల్స్ తీసుకోవాలి. సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేసేయాలి. తీసేస్తే మీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఆ గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని తీసేయాలి. తీసేస్తే మీకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేటువంటిది వస్తుంది. దాని నుంచి ఇన్కమ్ ట్యాక్స్ని తీసేయాలి. అప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేటువంటిది వస్తుంది. స్టేట్మెంట్లో చివరిగా మనకు రావాల్సింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేటువంటిది మనకి రావాలి. అదే సమ్ ఏ రకంగా ఉంటుంది, ఎలా మనం చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర నోట్బుక్స్ తీసుకున్నారు కదా, 2 లేదా 3 దస్తాల నోట్బుక్ తీసుకున్నారు కాబట్టి దాంట్లో ఫస్ట్ యూనిట్లో మనం ప్రాబ్లం పార్ట్కి సంబంధించినటువంటి మొట్టమొదటి లెక్కని నోట్ చేసుకోండి. ఏంటి సమ్ అంటే అండి, దిగువ వివరాల నుండి తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. దిగువ వివరాల నుండి తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. ఇది 3 కాలమ్స్ తీసుకోండి. వివరాలు 2016, 2017, వివరాలు 2016, 2017, పర్టికులర్స్ 2016-17, మళ్ళీ పర్టికులర్స్ 2016-17. ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు ఇందులో ఒక 5 ఐటమ్స్ పడేంత ఒక ఆస్తపులు పట్టి అంత ఫార్మేట్ని స్కేలు, పెన్సిల్ తీసుకొని మీరు డ్రా చేయండి. ముందుగా ఈ పట్టికని గీసుకోండి. ఇందులో పడే ఐటమ్స్ నేను చెప్తాను. బోర్డు మీద ఉన్నాయి, కనిపించాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను కాబట్టి మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. ఏమేమి కాలమ్స్ చేసుకున్నారు. పర్టికులర్స్ 2016, 2017, మళ్ళా పర్టికులర్స్ 2016, 2017. ముందుగా వివరాల్లో డెబిట్ సైడ్ చెప్తున్నాను. 2 అనే సైడ్లో మనం చెప్తున్నామండి. ఫస్ట్ అమ్మిన వస్తువుల వ్యయము. 2 అమ్మిన వస్తువుల వ్యయము. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని రాసుకోండి. అమ్మిన వస్తువుల వ్యయము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఫస్ట్ కాలము 1 lakh, సెకండ్ కాలం కూడా 1 lakh. ఫస్ట్ 1,00,000 రూపాయలు వేసుకోండి, రెండో దాంట్లో కూడా 1,00,000 రూపాయలు వేసుకోండి. అమ్మిన వస్తువుల వ్యయము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 1 lakh, 1 lakh. నెక్స్ట్ నిర్వహణ ఖర్చుల్లో ఫస్ట్గా ఏమి ఇచ్చాడంటే నిర్వహణ ఖర్చులు అని ఇచ్చాడు. ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు, ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ లేదా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ 2016లో 75,000, 2017లో 1,10,000 వేసుకోండి. 75,000, 1,10,000. ఓకేనా. నెక్స్ట్
సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకపు ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకపు ఖర్చులు 25,000 20,000 వేసుకోండి. 25,000 20,000 వేసుకోండి అమ్మకపు ఖర్చులు. నెక్స్ట్ పన్ను ట్యాక్స్, పన్ను ట్యాక్స్ 25,000 30,000, 25,000 30,000 ట్యాక్స్ 25,000 30,000. నెట్ ప్రాఫిట్ నికర లాభము 25,000 40,000, 25,000 40,000. టోటల్ ప్రీవియస్ ఇయర్ అంటే 2016 2,50,000, 2017లో 3 లక్షలు, 2,50,000 3 లక్షలు. ఇటు క్రెడిట్ సైడ్ బైలో అమ్మకాలు సేల్స్, అమ్మకాలు సేల్స్ 2,50,000, ఇక్కడ 3 లక్షలు, 2,50,000 3 లక్షలు. టోటల్స్ ఇటు 2,50,000 ఇటు 3 లక్షల రూపాయలు. ప్రీవియస్ ఇయర్ 2,50,000 టోటల్, ప్రజెంట్ ఇయర్ ఏమో 3 lakhs టోటల్. సమ్ ఈ రకంగా మీకు ఇస్తాడు. ఏమని అడుగుతున్నాడండి? దిగువ వివరాల నుంచి తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి అని అడుగుతున్నాడు. వివరాలు ఇచ్చాడు 2016-17, అలాగే వివరాలు 2016-17. ఏం సమాచారం ఇచ్చాడు? ముందుగా అమ్మిన వస్తువుల వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, తర్వాత నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు, తర్వాత అమ్మకం ఖర్చులు ఇచ్చాడు, తర్వాత పన్ను అంటే ఆదాయ పన్ను ఇచ్చాడు, చివరిగా నికర లాభం అనేది ఇచ్చాడు. ఇటువైపు సేల్స్ అమ్మకాలు ఇచ్చాడు. మిమ్మల్ని కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేయమంటున్నాడు. మిమ్మల్ని కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే తులనాత్మక ఆదాయ నివేదికని తయారు చేయమని అడుగుతున్నాడు. తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి అంటే ఈ సమ్మకి ఆన్సర్ చేయాలి కాబట్టి ముందుగా మీరు చేయవలసిన పని 5 కాలమ్స్ తోటి టేబుల్ నిర్మించుకోండి. ఒక పేజీ ఉండేలాగా కన్ఫ్యూజ్ లేకుండా స్కేలు పెన్సిల్ తీసుకొని ఈ కాలమ్స్ ఓపెన్ చేయండి. ఏంటా కాలమ్స్? వివరాలు, గత సంవత్సరం అనక్కర్లేదు, 2016 2017. పెరిగిన లేదా తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతం. వివరాలు 2016 2017 పెరిగిన లేదా తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతం. 5 కాలమ్స్ ఉండేటట్టు, ఒక 1/2 పేజీ పైగా ఉండేటట్టు ఒక ఫార్మేట్ని స్కేలు పెన్సిల్ తీసుకుని మీరు నిర్మించుకోండి. ఖాళీగా ఉండేటట్టు, అంకెలన్నీ కూడా స్పష్టంగా నోట్ చేయడానికి వీలుగా ఉండేలాగున ఈ స్టేట్మెంట్ని మీరు నిర్మించుకోవాలి. వివరాలు 2016 2017 పెరిగిన తగ్గిన మొత్తం, పెరిగిన తగ్గిన శాతం. ఓకేనా అండి? 5 కాలమ్స్తో స్టేట్మెంట్ తీసుకున్నారు. దీన్ని ఎలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి? ఎలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి అంటే ఈ లెక్కలో ముందుగా సేల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ సేల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 2,50,000 అమ్మారండి సేల్స్. ఈ సంవత్సరం 3 lakhs అమ్మారు. నేడు 2,50,000, ఈ సంవత్సరం 3 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఆన్సర్లో నికర అమ్మకాలు అని రాసుకున్నాం. నెట్ సేల్స్ ఏ పాయింట్ ఇది? నికర అమ్మకాలు నెట్ సేల్స్ కూడా వేసుకోండి, మీరు సులువుగా చేసుకోగలరు. నికర అమ్మకాలు నెట్ సేల్స్ ఏ పాయింట్? 2,50,000 3 లక్షలు, 2,50,000 3 లక్షలు. అంటే ఇప్పుడు చూడండి, పెరిగిందా తగ్గిందా? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, కంపారిజన్ విత్ ప్రీవియస్ ఇయర్ 2,50,000 ఉండేది 3 లక్షలు అయిందండి. అంటే దీని అర్థం తేడా 50,000 రూపాయలు పెరిగింది. 250కి 3 లక్షలకి తేడా ఎంత అండి?
50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలు ఇక్కడ వేసుకుని ప్లస్ గుర్తును చూపించండి. అంటే 50,000 రూపాయలు పెరిగింది. అర్థమైందా లేదా? 3 లక్షల్లోంచి 2,50,000 తీసేసేయండి. 3 lakhs మైనస్ 2,50,000 తీసేస్తే మీకు 50,000 రూపాయలు ప్లస్ పెరిగింది అన్నమాట. ఈ 50,000 రూపాయలు ఇక్కడ వేసుకోండి. ఇంతవరకు బాగానే ఉంటుంది. నేటికి దీనికి తేడా పెరిగింది కాబట్టి ఇక్కడ వేసారు. మరి ఇక్కడ 20% వేసాను. పెరిగిన లేదా తగ్గిన శాతంలో 20% పర్సంటేజ్ 20%ని ఇక్కడ నేను చూపించాను. 20% ఎట్లా వస్తుంది? ఈ 20%కి ఈక్వేషన్ ఒకటి చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. శాతము కావాలి అంటే, పెరిగిన తగ్గిన శాతము కావాలి అంటే ఒకటి సూత్రం ఏంటంటే పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అమౌంట్ బై ప్రీవియస్ అమౌంట్ ఇంటూ 100. పెరిగిన లేదా తగ్గిన మొత్తము ఇది పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100. ఇక్కడ పెరిగిన లేదా తగ్గిన మొత్తం ఎంతండి? 50,000 రూపాయలు. పెరిగిన లేదా తగ్గిన మొత్తం 50,000 రూపాయలు. గత సంవత్సరం అంటే ప్రీవియస్ ఫిగర్ చూసుకోవాలి. ప్రీవియస్ ఫిగర్ ఎంతండి? 2,50,000 ఇంటూ 100. ఇంటూ 100 అంటే 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 25 టేబుల్ 50లో 2 టైమ్స్ పోయింది, ఇంకొక 0 మిగిలిపోయింది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 20% వచ్చింది. ఈ 20% నేను ఇక్కడ వేసాను ప్లస్ 20%. మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి సింపుల్గా కొట్టేయండి. 50,000 బై 2,50,000 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 20% వచ్చింది. మరలా అర్థమైందో లేదో చూసుకోండి. సేల్స్ తీసుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ ఫిగర్ 2,50,000 తీసుకున్నాం. ఈ సంవత్సరం ఫిగర్ 3 లక్షలు తీసుకున్నాం. దీనికి తేడా ఎంత ఉందో అది ఇక్కడ వేసాము. నిరుడి కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది అనుకోండి ప్లస్తో చూపించండి పెరిగినట్టు, తక్కువ ఉంటే మైనస్తో చూపించండి. ఇక్కడ పర్సంటేజ్ మాత్రం ఎట్లా వస్తుంది అంటే ఈ పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తం ఇంటూ 100. ఇంకా బండ గుర్తు పెట్టుకోవాలంటే డబ్బుల కాలంలో చూడండి 1 2 3 థర్డ్ కాలం కదా, థర్డ్ కాలం బై ఫస్ట్ కాలం ఇంటూ 100 అని పెట్టుకోవచ్చు బండ గుర్తు. థర్డ్ కాలం ఫిగర్ బై ఫస్ట్ కాలం ఫిగర్ ఇంటూ 100. పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తం ఇంటూ 100 వేస్తే 20% వచ్చింది. అమ్మకాల దిగువన ఏమి వేసుకోవాలని చెప్పాను? అమ్మిన వస్తువుల ఖరీదు మైనస్ అమ్మిన వస్తువుల ఖరీదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని రాయండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రాశారు. అమ్మిన వస్తువుల ఖరీదు ఎంత ఇక్కడ చూసుకోండి. 1 lakh 1 lakh. అంటే గత సంవత్సరంలో 1 lakh వేసాం, ప్రజెంట్ ఇయర్లో 1 lakh వేసాం. నిరుడు 1,00,000 ఉంది, ఇప్పుడు 1,00,000 ఉంది. పెరగలేదు తగ్గలేదు. అందువల్ల ఇక్కడ పెరిగిన లేదా తగ్గిన మొత్తము 0, ఏమి లేదు, డాష్ పెట్టేశారు. ఇంకా పర్సంటేజ్ కూడా ఏమీ లేదు, డాష్. ఇప్పుడు ఈ అమ్మకాల నుంచి అమ్మిన వస్తువుల ఖరీదు తీసేస్తున్నాను. 2,50,000 నుంచి 1,00,000 తీసేస్తే 1,50,000. 3 లక్షల నుంచి 1,00,000 తీసేస్తే 2 లక్షలు. ఇప్పుడు ఈ అడ్డంగానే చూడాలి. ఇది 1,50,000, ఇది 2 లక్షలు అంటే 50,000 పెరిగింది ప్లస్ 50,000. ఇప్పుడు మరి దీని పర్సంటేజ్ రావాలంటే ఏం చేసుకోవాలని అంటే పెరిగిన లేదా తగ్గిన మొత్తం 50,000 రూపాయలు, పెరిగిన లేదా తగ్గిన మొత్తము 50,000 రూపాయలు బై గత సంవత్సరం మొత్తం 1,50,000 రూపాయలు ఇంటూ 100. ఇది పర్సంటేజ్. 0 0 0 0 0 0 0 0 పోయింది. ఇప్పుడు 50లో ఎన్నిసార్లు అంటే 3 సార్లు పోయింది. అవండి మరలా 3 సార్లు, 5 ఉందంటే మళ్ళీ 3 సార్లు 33.33 అట్లా వస్తుందండి. ఈ పర్సంటేజ్ వస్తుంది. బాగా అర్థమైందండి. ఇందులోంచి ఏం చూడకూడదు, ఇలా చూడాలి. పర్సంటేజ్ అడ్డంగానే చూడాలి. 1,50,000 2 లక్షలు, 50,000 పెరిగింది. అంత పర్సెంట్ పెరిగింది అంటే 33%, 33.33% పెరిగింది. నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు. నిర్వహణ ఖర్చులో పరిపాలనా ఖర్చులు అనుకోండి, లేదా నిర్వహణ ఖర్చులు అనుకోండి. ఇక్కడ ఇచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో దాని పేరు రాయండి. పరిపాలనా ఖర్చులు అని రాశాను, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని రాశాను.
ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడండి అంటే 75,000, 1,10,000 ఇచ్చాడు. ఇది ఇక్కడ 75,000 వేసాం, ఇప్పుడు 1,10,000 వేసాం. పెరిగింది నిరుడు కన్నా. ఇప్పుడు ఎంత పెరిగింది అంటే 1,10,000 నుంచి 75,000 తీసేయండి, 35,000 పెరిగింది. అర్థమైందండి. దీని రెండో కాలం నుంచి ఫస్ట్ కాలం తీసేస్తే ఇంక్రీజింగ్ అమౌంట్ వస్తుంది. మరి దీని పర్సంటేజ్ ఎలా వస్తుంది? ఇంక చెప్పక్కర్లేదు, అర్థమానం మీకు. ఇదో పెరిగినా లేదా తగ్గిన మొత్తం 35,000 బై ప్రీవియస్ అమౌంట్ 75,000 ఇంటూ 100. క్యాల్కులేటర్ మీద కొట్టి చూస్తే మీకు 46.67 వచ్చింది. ఓకేనా? మూడో ఐటమ్ బై ఫస్ట్ ఐటమ్ ఇంటూ 100 కొడితే ఈ పర్సంటేజ్ వచ్చింది. అలాగే అమ్మకపు ఖర్చులు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 25,000 సెకండ్ ఇయర్ 20,000 ఇచ్చాడు. ఇక్కడ 25,000 సెకండ్ ఇయర్ 20,000. ఇక్కడ గమ్మత్తు చూడండి, పెరగలేదు, తగ్గింది. 25,000 లాస్ట్ ఇయర్ ఉండేది 20,000 అయింది. అంటే 5,000 రూపాయలు మైనస్ అన్నమాట, -5,000. మరి పర్సంటేజ్ పెరిగినా లేదా తగ్గిన మొత్తం 5,000 బై ప్రీవియస్ అమౌంట్ 25,000 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 20% వచ్చింది. ఈ పర్సంటేజ్ దగ్గర మైనస్ వాల్యూ చూపించాలి. పర్సంటేజ్ దగ్గర మైనస్ వాల్యూ అంటే ఎంత వచ్చిందంటే 20%. మైనస్ వాల్యూ అంటే ఎంత వచ్చిందండి మీకు? 20%. అప్పుడు ఈ రెండు ఖర్చులు 75, 25 1,00,000, 1,10,000, 20, 1,30,000. దీనికి తేడా 30,000 పెరిగింది. పర్సంటేజ్ ఇది బై ఇది ఇంటూ 1 చేస్తే 30%. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు అయినాయి, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అయినాయి. ఈ మొత్తం కూడారు, మొత్తం నిర్వహణ ఖర్చులు. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సి పాయింట్, టోటల్ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కదా 1,50,000, దాని నుంచి టోటల్ తీసేయండి. ఈ 1,50,000 నుంచి 1,00,000 తీసేస్తే 50,000. 1,50,000 నుంచి 1,00,000 తీసేస్తే 50,000. అలానే ఇక్కడ 2,00,000 నుంచి 1,30,000 తీసేస్తే 70,000. 2,00,000 నుంచి 1,30,000 తీసేస్తే 70,000. లాస్ట్ ఇయర్ 50,000, ఇప్పుడు 70,000. అంటే 20,000 పెరిగింది. ప్లస్ 20,000, 20,000 పెరిగింది. మరి పర్సంటేజ్ ఎలా వస్తుంది? పెరిగినా లేదా తగ్గిన మొత్తం 20,000 బై గత సంవత్సరం మొత్తం 50,000 ఇంటూ 100. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూ 20,000 బై ప్రీవియస్ ఇయర్ 50,000 ఇంటూ 100 అంటే 40% వచ్చింది. పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటూ తెచ్చి ఇక్కడ నోట్ చేసుకోండి. అది రఫ్ వర్క్. అది రఫ్ వర్క్ 1% 2% కట్టి చూపించి ఆ తర్వాత క్యాలిక్యులేటర్ మీద కొట్టేసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇది ఏమైందండి? స్థూల లాభం నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేశారు కాబట్టి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకి ముందు లాభం. డి ఐటమ్ ఎలా వచ్చింది? బి మైనస్ సి. ఈ బిలోంచి ఈ సి తీసేస్తే ఈ డి అనేటువంటిది వచ్చింది. ఇంకా ఇక్కడ లెక్కలో ఏం మిగిలిపోయిందండి అంటే పన్ను మిగిలిపోయింది. అది ఇక్కడ తీసుకోండి. మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 25,000, 30,000. అంటే నిరుడు కన్నా ఈ సంవత్సరం 5,000 ఎక్కువ. దీని పర్సంటేజ్ ఎలా వస్తుంది? పెరిగినా లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100 వేస్తే ఇంత పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పన్నుకు ముందు లాభం నుంచి పన్ను తీసేసేయండి. 50 నుంచి 25 తీసేస్తే 25, 70 నుంచి 30 తీసేస్తే 40,000. అంటే 25 నుంచి 40 అయిందంటే 15,000 పెరిగింది. ఎలా వస్తుంది? ఈ 15,000 బై 25,000 ఇంటూ 100 వేస్తే ఇది వచ్చింది. 15,000 బై 25,000 ఇంటూ 100 వేస్తే 50,000 రూపాయలు మీకు వచ్చింది. ఇది పన్ను తర్వాత లాభము. ఇది పన్ను తర్వాత లాభం. కానీ ఇలా మనం చేసినట్లయితే తులనాత్మక ఆదాయ నివేదిక అనేటువంటిది మనకి పూర్తవుతుంది. దీన్ని కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని చెప్తాం. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని మనం చెప్తాం. అంటే అందరికీ అర్థమైంది కదండి. ఫస్ట్ సేల్స్ తీసుకున్నారు, సేల్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నెట్ సేల్స్ తీసుకున్నారు, దాని నుండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేశారు, గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. అర్థమే మీరు ఎంత వచ్చింది? 1,50,000, ఇప్పుడు 2,00,000 వచ్చింది, 50,000 పెరిగింది. 50,000 బై 1,50,000 ఇంటూ 100 వేస్తే 33% వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్లోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ హెడ్డింగ్ పెట్టి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి రెండు కలిపారు.
ఈ గ్రాస్ ప్రాఫిట్లోంచి ఈ ఎక్స్పెన్సెస్ తీసేస్తే అది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. డి ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇందులోంచి ట్యాక్స్ తీసేస్తారు. ట్యాక్స్ తీసేస్తే అప్పుడు మీకు వచ్చింది పన్ను తర్వాత లాభం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేసేటువంటి విధానము. ఓకేనా అండి? ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి నేను ఈ సమ్ని మార్చి రాస్తున్నాను. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయండి. ఇది సమ్ నెంబర్ 2 అని దీన్ని మారుస్తాను. సమ్ నెంబర్ 2. దీంట్లో ఇందాకలాగానే అమౌంట్స్ని ఒకసారి సరిచేసి చూస్తాను. ఆ సమ్ నోట్ చేసుకుంటూ ఉండండి. అది అయినప్పటికల్లా ఈ సమ్ మీకు చెప్తాను. ఓకేనా? ఇది నోట్ చేసుకున్నారు కదండి. సమ్ రాసుకోండి. సెకండ్ సమ్ రాసుకోండి. ఈ సమ్ మీరే చేయాలి. దిగువ వివరాల నుండి తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. ప్రిపేర్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. రాసుకుంటున్నారా? దిగువ వివరాల నుండి ఆదాయ నివేదిక తయారు చేయండి. ప్రిపేర్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. 3 కాలమ్స్. వివరాలు 2016, 2017. వివరాలు 2016, 2017 ఇందాకలాగిన. పర్టికులర్స్ 2016, 17. అలాగే పర్టికులర్స్ 2016 and 17. ఒక 5 ఐటమ్స్ ఉండేలాగా నిర్మించుకోండి. ఒక 5 ఐటమ్స్ పడేటట్టు చూసుకోండి. గీతలు తీసుకున్నారు కదండి. ముందుగా అమ్మిన వస్తువుల వ్యయము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన వస్తువుల వ్యయము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 2 లక్షలు 2 లక్షలు. 2 lakhs 2 lakhs. 2 లక్షలు 2 లక్షలు. 2 లక్షలు 2 లక్షలు. నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ ఖర్చు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,50,000, 2,20,000. 1,50,000, 2,20,000. నెక్స్ట్ అమ్మకపు ఖర్చులు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అమ్మకపు ఖర్చులు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 50,000, 40,000. 50,000, 40,000. పన్ను ట్యాక్స్. పన్ను ట్యాక్స్ 50,000, 60,000. 50,000, 60,000. నికర లాభము. నెట్ ప్రాఫిట్. నికర లాభము. నెట్ ప్రాఫిట్ 50,000, 80,000. 50,000, 80,000. క్రెడిట్ సైడ్. బై సేల్స్ అమ్మకాలు. బై సేల్స్ అమ్మకాలు 5 లక్షలు 6 లక్షలు. 5 లక్షలు 6 లక్షలు. టోటల్స్ ఇటు 5 లక్షలు 6 లక్షలు. ఇక్కడ 5 లక్షలు 6 లక్షలు. సెకండ్ సమ్ రాసుకున్నా చూసుకోండి.
ప్రిపేర్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని రాసుకున్నారు. టేబుల్ ఓపెన్ చేసుకున్నారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ 2,00,000 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,50,000 220, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 50,000 40,000, ట్యాక్స్ 50,000 60,000, నెట్ ప్రాఫిట్ 50,000 80,000, సేల్స్ 5 lakhs 6 lakhs, టోటల్స్ 5 lakhs 6 lakhs 5 lakhs 6 lakhs. ఈ సమ్ సేమ్ నేను ఇప్పుడు చేసిన ఫస్ట్ సమ్ ఎట్లా అయితే ఉందో అదే రకంగా ఉంది. మీరందరూ కూడా కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా ఇటువంటి ఒక నివేదికని తీసుకొని ఇందులో ఈ ఐటమ్స్ అన్నీ కూడా పోస్టింగ్ ఇచ్చుకుంటూ పర్సంటేజ్ కట్టుకుంటూ అడుగుకు వచ్చేటప్పటికి పన్ను తర్వాత లాభాన్ని రాబట్టండి. ఓకేనండి, అర్థమైందండి స్టూడెంట్స్. మనము ఈరోజు తులనాత్మక ఆదాయ నివేదికలో ఫస్ట్ సమ్ చేసాం. మరొక సమ్ హోంవర్క్ తీసుకున్నాం. జాగ్రత్తగా మీరు క్లాస్ అయిన వెంటనే హోంవర్క్ సమ్ కూడా చేసి ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా సులభంగా మీకు ఈ సమ్ అర్థమవుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది కంపారిటివ్ స్టేట్మెంట్ చేస్తున్నాం. ఒక సమ్ కంప్లీట్ అయింది. సెకండ్ సమ్ మీకు హోంవర్క్గా ఇచ్చాను. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.